ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాం. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతున్న మీటింగ్. రాత్రి ఫోటో తేనా రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది మరో ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నారు. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశారు. సో నేను చేయకపోతే తిప్పినాను అడగండి. చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా లోపలే మీరు ఇట్లా మాడితే ఎట్లా? సో వీఆర్ ఇన్ ఫుల్ కమిట్మెంట్. అమ్మా, ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం. మనకున్న సమస్యలన్నీ మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడగండి. నిన్న జరిగిన 4 గంటల 45 నిమిషాలకి మేము అందరూ వెళ్ళటే అందరం ఆడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేమేదో టీమ్ 11 క్యాప్టెన్ సమాధానం చెప్తున్నాం మేము లేము ఇక్కడ. తెలుగు వాళ్ళకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. అప్పుడు కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, అడిగి దగ్గర వచ్చాడు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. నేను మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? బీపీ వస్తుంది అంతే, సమస్యలు పరిష్కారం అవ్వు కదా. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాం. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటున్నాను కానీ జనరల్ నేను జస్ట్ ఒక పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేము. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వప్రయత్నాలు చేస్తాం. మీరేదో అడుగుతాను మేడం. సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కారణం వాళ్ళు అంటున్నారు మేడం. ఇది ఇంత మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు నేను. కాకపోతే నేను ఏం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. సో నేను అందుకని అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు. చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధతతో చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడతాం. స్టీల్ ప్లాంట్ చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడ లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెప్తున్నారు. కార్మికులు కూడా ఆందోళన. దీన్ని ఎలా చూడొస్తారు మీరు? నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు, మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకవేళ బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప
మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభకి, ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే, ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చెయ్యి చూపులు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే ఫ్రమ్ దిస్. నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ, బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది, వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చి ఆ కుటుంబాలకు తోడుగా ఉండి, ఆ వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్లకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా ఎంత అన్యాయంగా ఉంది అని ఒక్కసారి మనస్సాక్షిని అడుక్కోండి మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకి రావాల్సిన ₹1,72,00,000 ఏదైతే ఇస్తా ఉన్నారో, ₹1,45,00,000 వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం ₹25 లక్షలు మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1,00,00,000 ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకుముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడా కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ ₹1,45,00,000 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న ₹1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం 14 నెలల కిందట 14 వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన పెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి. అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలను కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం